ముగిసిన దావోస్ పర్యటన తెలంగాణకు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులు. ఈ దావోస్ పర్యటన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా మాట్లాడుకుంటారు అంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి నేను ఎవరిని విమర్శిస్తలేను. మునుపు పోయి 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్లు వాటికి వచ్చి కనీసం 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు తెలంగాణకు. మళ్ళీ దావోస్ పోయారు. మళ్ళీ దావోస్ పోయి 6 లక్షల కోట్లు పట్టుకొస్తారట. మరి ఈసారన్నా 10,000 ఉద్యోగాలు ఇస్తారయ్యారా అని చెప్పి నలుగురు 4 రకాలుగా దీని గురించే చర్చ పెట్టుకుంటారు. ఇప్పటికే 4 రోజులు అయింది పోయి. 4 రోజుల నుంచి తిండి ఖర్చు, హోటల్ ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు, విమానం ఖర్చు ఎంత లేదన్నా 1,000 కోట్లన్నా ఒడగొడతారు. ఇక వచ్చిన తర్వాత ఈ ఖర్చు ఆ ఖర్చు అని చెప్పి మళ్ళా ఎన్నో అప్పు పట్టుకొస్తాడు. పుసుక్కన అప్పు ఇట్లా పట్టుకురాకపోతే వాళ్ళని వీళ్ళ నమ్మకపోతే ఆ అప్పు ఇట్లా ముట్టకపోతే మళ్ళా కానీ నూనెలో, పప్పులో, కందిపప్పులో రేట్లు పెంచి మా తలకాయల బూరు విక్తారు అయ్యా అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఈ విధంగానే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఈ దావోస్ పర్యటన ఏందో కానీ అనవసరంగా మా రేట్లు పెరుగుతాయి, అనవసరంగా పప్పులు, ఉప్పులు, కందిపప్పులు అన్ని పెంచుతారు. మళ్ళీ వచ్చి ఏ రేటు పెంచుతాడో గల్లపెట్టెల రూపాయలు లేదంటాడు. పోయి మళ్ళీ ప్రత్యేక విమానం వేసుకొని పోతాడు. రాను పోని ఛార్జీలకు ఇదంతా పెద్ద కథ మోపైతే అట్టున్నది. ఈయన పెట్టుబడులు పట్టుకొచ్చడేమో కానీ మా మీద బణమోపుతాడు అని చెప్పి ప్రజలు అక్కడ ఇక్కడ 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నలుగురు పల్లెటూళ్ళలో పోతుంటే అదే మాట్లాడుకుంటున్నారు. మేము అన్నాం ఏందా దావోస్ పర్యటన పోయిండ్రు, 6 లక్షల కోట్లు పట్టుకొస్తాండ్రు, మంచిగా ఉద్యోగాలు వస్తాయి మనకు అంటే ఇక మునుపు పోయి ఆ నుంచి కట్టలు పట్టుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు పోయి మూలెలు పట్టుకొస్తారయ్యా. ఏం పట్టుకొస్తారయ్యా? మా పూరగాళ్ళకు ఉద్యోగాలే వస్తలేవు. ఆ ఉద్యోగం వస్తుంది, ఆ కంపెనీ వస్తే, ఈ ఉద్యోగం వస్తుంది, ఈ కంపెనీ వస్తే అని అంటారు. కానీ వాళ్ళకే మేలు జరుగుతుంది కానీ వీళ్ళకైతే మేలు జరుగుతలేదు అని చెప్పి చెప్పుకొస్తారు. ఇక మా మంత్రి గారు ఉన్నారు. మా మంత్రి గారు దావోస్ దీంతో 2 సార్లు పోయారు. కానీ మా కాన్స్టిట్యూన్స్ లో ఒక్కటన్నా ఇంట్రెస్ట్ ఇవ్వడది. దీంతో రెండోసారి ఫస్ట్ సారి పోయినప్పుడు కనీసం ఒక్కటి కూడా మా మంత్రి కాన్స్టిట్యూన్స్ లో కనీసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు 1,00,000 కోట్లు పట్టుకొచ్చిర్రు అన్నారు. ఆ 1,00,000 కోట్లల్లో మరి ఏడవినియో అవో తెలియదు. ఇప్పుడు 6 లక్షల కోట్లు పట్టుకొస్తారట. 6 లక్షల కోట్లు మరి ఏ బీరోలో పెడతారో, ఏ జేబులో పెడతారో నాకు తెలిసి విమానాల వెనక క్యాబిన్ ఉంటుంది కదా, పైసలు పెట్టే క్యాబిన్, దాంట్లో పెట్టుకొని వస్తారు కావచ్చు. నాకు తెలిసి 4 జేబులల్లో మంచిగా కట్టలు పెట్టుకొని వస్తారు పైసలు. ఇప్పుడు అచ్చుడితోటే సంక్షేమ పథకాలు ఇచ్చుడే, ఉద్యోగాలు ఇచ్చుడే, అన్నీ ఇచ్చుడే దావోస్ నుంచి పట్టుకొచ్చినాయని.